వెల్కమ్ టు మై ఛానల్ రాళ్లబండి వారి రుచులు. పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది. అందరూ రకరకాల పచ్చళ్ళని పెడుతూ ఈ సమ్మర్ అంతా బిజీగా ఉంటుంటారు కదా. అందుకే మన ఛానల్లో ఈ ఊరగాయని పోస్ట్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే బిగినర్స్ కానీ కొత్తగా మ్యారేజ్ అయిన వారు కానీ ఈ ఊరగాయని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మీ సొంతగా మీ చేతులతో మీరే ఇంట్లో చేసుకొని ఈ రుచిని ఆస్వాదించవచ్చు. బయట నుంచి చట్నీస్ ఊరగాయలు తెచ్చుకొని చేసుకునే కంటే జస్ట్ ఒక అరకిలో ఇలా టమాటాలు తీసుకొచ్చుకొని ఇంట్లోనే మీరు ఈ ఊరగాయని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు 1 బై 1 స్టెప్ బై స్టెప్ చెప్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా పక్కా కొలతలతో చెప్తాను. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ ఊరగాయని తయారు చేసుకోవడం చాలా సులువు. దానికోసం మనం ముందుగా ఒక అరకిలో వరకు ఇలా పండు టమాటోలను తెచ్చుకోవాలి. వీటిని ఒకసారి వాష్ చేసుకొని ఎలాంటి తడి లేకుండా ఇలా ఒక క్లాత్తో మొత్తాన్ని తుడిచేసుకోవాలి. ఇలా టమాటాలు మొత్తం కూడా తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని టమాటాల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎక్కడా కూడా తడి అనేది ఉండకూడదు. శుభ్రంగా ఒక మంచి క్లాత్ తీసుకొని వాటిపైన ఉన్న తడి మొత్తాన్ని కూడా తుడిచి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ముక్కల్ని కట్ చేసుకొని మొత్తం కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా ముక్కలు మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు రెసిపీ అనేది పూర్తిగా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. మీరు ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ఈ ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా చాలా క్విక్గా బిగినర్స్ అయినా కానివ్వండి, బ్యాచిలర్స్ అయినా కానివ్వండి, లేదా అప్పుడే మ్యారేజ్ అయిన వారు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూసి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూశారు కదా, ముక్కలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముక్కలు మొత్తాన్ని కూడా జార్లో వేసుకోవాలి. జారు ఏ మాత్రం తడి లేకుండా జార్ని కూడా ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడుచుకోవాలి. ఎలాంటి తడి అనేది జారుకు కూడా ఉండకూడదు. జారు ఇంకా మూత కూడా, జారు పైన పెట్టే మూతకు కూడా ఎలాంటి తడి అనేది లేకుండా జారు ఇంకా మూత తుడిచి పెట్టుకోవాలి. మనం ముక్కల్ని కట్ చేసి బౌల్లో వేస్తున్నాం కదా, ఆ బౌల్ కూడా ఎలాంటి తడి లేకుండా బౌల్ని కూడా తుడిచి పెట్టుకున్న తర్వాతనే ముక్కలు కట్ చేసి బౌల్లో వేయాలి. ఇలా ముక్కలు మొత్తాన్ని కూడా జార్లో వేసుకున్న తర్వాత చింతపండు 50 గ్రాముల వరకు తీసుకొని ఇలా పైన విడివిడిగా చింతపండుని తీసి వేసుకోవాలి. ఇలా చింతపండుని విడివిడిగా తీసి వేసుకున్న తర్వాత దీంట్లో ఏమైనా చిన్నవి ఇలా చింతపండుకు సంబంధించి ఇలా పుల్లలు కానీ ఏమైనా ఉంటే తీసి వేసుకోండి. శుభ్రంగా ఉన్న చింతపండుని ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉప్పుని యాడ్ చేద్దాము. నేను రాళ్ళ ఉప్పుని వాడుతున్నాను. ఈ రాళ్ళ ఉప్పు అనేది 50 గ్రాముల వరకు తీసుకుంటే సరిపోతుంది. నేను తీసుకునే ఈ అరకిలో టమాటాలకి 50 గ్రాముల వరకు ఉప్పు, 50 గ్రాముల వరకు చింతపండుని యాడ్ చేశాను. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసిన తర్వాత చూసారా, ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇందులోకి మనం కారాన్ని యాడ్ చేద్దాము. కారం మీకు ఎక్కువ కారంగా ఉండేదైతే మాత్రం ఒక 50 గ్రాముల వరకు వేసుకోండి. అదే కొంచెం కారం తక్కువగా ఉండే కారం అయితే మాత్రం 100 గ్రాముల వరకు యాడ్ చేసుకోవచ్చు. అలాగే పసుపు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నేను యాడ్ చేస్తున్నాను ఇందులోకి. అలాగే మెంతిపిండి వచ్చేసి ఒక 1 టీ స్పూన్ వరకు నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ అరకిలో టమోటాలకి సరిపోను పక్కా కొలతలతో ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా చూపిస్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ఇదే ఫాలో అయి పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని కూడా మనం ఒక హోల్ వెల్లుల్లి మొత్తాన్ని కూడా ఇలా రెబ్బలుగా తీసి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఆ సువాసన అనేది ఈ ఊరగాయకి చాలా బాగా పడుతుంది. పచ్చడి అయితే మాత్రం మంచి సువాసన వస్తుందండి. ఆ మెంతిపిండి ఫ్లేవర్ అలాగే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకోవాలి. ఇందులోకి మనం
సుమారు 70 గ్రాముల వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మిగిలిన ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాము. ఈ ఆయిల్ వచ్చేసి మీరు వేరుశనగ నూనెనైతే తీసుకుంటే ఈ పచ్చడి అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. మంచి సువాసన ఉంటుందండి. చాలా రోజులు కూడా పచ్చడి అలానే నిల్వ ఉంటుంది. సో, అందుకోసం మనం ఈ 70 గ్రాముల వరకు ఆయిల్‌ని ఇలా కళాయిలో వేసుకున్న తర్వాత ఇది కొంచెం కాగాలి. తర్వాత ఇందులోకి మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని కూడా యాడ్ చేద్దాము. ఈ మాత్రం ఎండుమిర్చి అయితే సరిపోతుంది. ముక్కలుగా కట్ చేసుకొని మీరు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చేసే టైంలో అయితే మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మిర్చి అనేవి మాడిపోకుండా మంచిగా వేగుతాయి ఎర్రగా. తర్వాత ఇందులోకి పోపు దినుసుల్ని కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే మీరు ఈ పోపు దినుసుల్ని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ ఊరగాయ అనేది చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ఈ ఊరగాయని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి. చూశారు కదా, పోపు గింజలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా మనం యాడ్ చేద్దాము. 4 నుంచి 5 గిన్నెల కరివేపాకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూసారా, పోపు మొత్తం కూడా మనకి ఆల్మోస్ట్ సిద్ధమైపోతుంది. ఈ పోపు అనేది వేగుతుంటే మంచి సువాసన వస్తుందండి. పోపు దినుసులన్నీ కూడా వేగిపోతూ ఉంటే మంచి సువాసన ఉంది. పచ్చడికి ఈ ఫ్లేవర్ అంతా కూడా పట్టేసి చాలా బాగుంటుందండి. ఈ ఊరగాయని మీరు ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని ఫాలో అయ్యి చేసుకున్నారు అనంటే పర్ఫెక్ట్గా మీకు మంచి రుచిగల ఊరగాయ రెడీ అయిపోతుంది. ఇప్పుడు పోపు మొత్తాన్ని కూడా వేగించుకున్న తర్వాత ఇందులోకి ఇంగువని కూడా మనం యాడ్ చేద్దాము. ఇంగువ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాము ఏ విధంగా వేగిపోయాయో పోపు దినుసులు మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చి మంచిగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని నెమ్మదిగా యాడ్ చేసుకొని ఈ పచ్చడి మొత్తాన్ని కూడా మనం ఈ పోపులో పచ్చి వాసన పోయేదాకా కూడా మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. పచ్చడి మాత్రం భలే కలర్ఫుల్గా ఉంది. మంచి సువాసన అనేది వస్తుందండి. మీరు గనక పచ్చడిని మీ ఇంట్లో తయారు చేసుకోకపోతే ఈ ఊరగాయని చాలా మిస్ అవుతారు. చాలా మంచి రుచిని మిస్ అవుతారు. ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ ఊరగాయని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి. మీరు కూడా ఇంట్లో ఏం లేనప్పుడు కూడా ఈ ఒక్క ఊరగాయతోనే ఎన్ని ముద్దల అన్నమైన లాగించేస్తారనమాట. అందుకోసం ఖచ్చితంగా మీరు కూడా ఈ ఊరగాయని ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం కూడా మనం అందులో వేసిన తర్వాత పచ్చడిని చూసారు కదా, ఇలా పైన బబుల్స్గా వస్తూ బాయిల్ అవుతూ ఉంది మన పచ్చడి అంతా. ఇది మొత్తం కూడా ఇందులో ఉన్న పచ్చి వాసన అంతా పోయి మన ఊరగాయ మంచిగా రెడీ అవుతుంది. ఇలా కొంచెం సేపు స్టవ్ పైన ఉంచామంటే. చూసారు కదా, ఈ టెక్చర్ వచ్చే విధంగా మనం స్టవ్ పైన ఉంచుకోవాలి. మీకు చూపిస్తాను పచ్చడి ఎంతవరకు బాయిల్ అయితే మనకి పర్ఫెక్ట్గా సిద్ధమవుతుంది అనేది. చూసారు కదా, మనం స్టవ్ పైన ఈ పచ్చడిని ఉంచిన తరువాత ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ ఉండాలి. చూసారా, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత దీన్ని ఇంకొకసారి ఇలా కలుపుకొని పచ్చడి అడుగంటకుండా ఒకసారి ఇలా కలుపుకొని చూసుకోవాలి. పచ్చడి మనకి ఆల్మోస్ట్ సిద్ధమైపోయినట్టే. పచ్చడి సువాసన చాలా బాగా వస్తుంది. మనం టమాటాలని పచ్చిగానే గ్రైండ్ చేసాం కదా, అందుకోసం ఆ పచ్చి వాసన అంతా పోయే విధంగా ఇలా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా మన ఊరగాయ సిద్ధమైపోయినట్లే. చూసారు కదా మన ఊరగాయని. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.